ముఖ్యంగా మీరు కర్రీ పాయింట్ ఉంది. గ్యాస్ షార్టేజ్ అయితే మనకొచ్చిందనమాట. ఏదైతే ఇరాన్ కానీ, అమెరికా యుద్ధాలకు. సో, ఇక్కడ మనం చాలా బలవుతున్నాం అంటున్నారు. మీకేమైనా షార్టేజ్ ఉందా గ్యాస్‌ది? మాకు షార్టేజ్ ఉందండి. కాకపోతే దాన్ని మేము అధిగమించి కట్టెల పొయ్యిల మీద వంట చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ షార్టేజ్ వల్ల చూసుకున్నట్టయితే కాస్ట్ కూడా ఇంక్రీజ్ చేయడం కూడా జరిగింది. ఏదైతే నార్మల్ కమర్షియల్ గ్యాసెస్ ఉన్నాయో వీటినైతే కంప్లీట్‌గా ఆపేయడం జరిగింది గదా! ఈ విధంగా తీసుకుంటే మరి సోర్సెస్ ఎలా ఉంటాయంటారు? ఇంకా సోర్సెస్ దాని గురించి మాట్లాడడానికి ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తున్నామంటే రేట్లు పెంచాల్సిన ఉంటుంది. దానికి తగ్గట్టు ఆయిల్ రేటు అన్నీ పెరిగినాయి కాబట్టి దాని గురించి కర్రీస్ రేట్లు పెంచాం. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెప్పింది కదా! మీరెవరు కూడా ఆందోళన చెందకండి. కమర్షియల్ గ్యాసెస్ మాత్రమే కట్ చేసాము. నార్మల్ ఇంట్లో వాడుకోవడానికి గ్యాసెస్ అవైలబుల్ ఉన్నాయి. గ్యాస్ ఇంకా అయిపోలేదు. 1 ఇయర్‌కి స్టోరేజ్ ఉంది అని అంటున్నారు. మరి అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఉందంటారా? లేకపోతే లోకల్‌లోనే అలాంటి భయాందోళన గురి చేసే అవకాశాలు ఉన్నాయా? భయం అంటూ అందరికి ఉండదు. ఇంకా ఎప్పుడు ఇస్తారన్నది తెలియదు. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి దాని గురించి కంగారు పడాలి. కాకపోతే ఏంటంటే కట్టెలో ఉన్నంతసేపు కంటిన్యూ చేస్తాం. తర్వాత క్లోజ్ చేసిన టైం ఉండదు. అంటే మీరు కూడా ఒక బోర్డ్ అయితే పెట్టడం చూసాను. సో, అంటే కట్టెల పొయ్యి మీద వండేటప్పటికి రేట్స్ పెంచేస్తున్నారా? దానికి తగ్గట్టు కట్టెలు కూడా రేట్లు పెరిగినాయి కదండి. నార్మల్ గా కూడా కట్టెల మీద రేట్లు పెరిగినాయి అంటే ఆయిల్ రేట్లు పెరిగినాయి. దానికి ఏంటంటే ఇంకా వంట మాస్టర్ రేట్లు పెంచాలి అన్నీ ఉంటాయి కాబట్టి దాని గురించి రేట్లు పెంచాల్సి వచ్చింది. సో, ఇదంతా కూడా బిజినెస్‌కి చాలా దెబ్బ పడుతుంది కదా! మరి లాసెస్ ఎంత వరకు ఉంటాయండి? లాసెస్ అంటూ ఉంటాయి కానీ దాన్ని మనం ఇంకేం చేయడానికి ఏమీ లేదు. ఇంకా పెట్టాలి అన్న ఆలోచన కాబట్టి పెట్టు అలా నడిపిస్తాం. వాళ్ళు ఎందుకు పెంచారని అడుగుతున్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా కూల్ గానే ఉన్నారు. ఇప్పుడు ఇదే విధంగా పెంచుకుంటూ పోతే హాస్టల్స్ కానీ, చాలా హోటల్స్ కానీ మూసేస్తున్నారు అని అంటున్నారు. మరి ఆ పరిస్థితి వస్తే మరి మొత్తంగా క్లోజ్ అయిపోతాయి అంటారా? వర్క్ ఫ్రమ్ హోమ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ క్లోజ్ అవుతాయి. క్లోజ్ చేస్తారు కూడా. మేము ఇంకా ఆల్రెడీ పక్క షాప్ కూడా క్లోజ్ చేసి ఉంది. వాళ్ళు క్లోజ్ చేశారు కాబట్టి మేము క్లోజ్ చేసిన టైం. సో, ఎల్‌పీజీ షార్టేజ్ అయితే మన స్టేట్ లో బాగా జరిగే ప్రచారం. మరి మీకు కూడా షార్టేజ్ ఉందా అండి? మాకు కూడా గ్యాస్ లేదండి. గ్యాస్ షార్టేజ్ వస్తుంది. ఇప్పుడు 4 days కి గ్యాస్ లేదు. ఇప్పుడు చాలా షార్టేజ్ ఉంది. దొరకట్లేదు గ్యాస్. అంటే చాలా దగ్గర గ్యాస్ షార్టేజ్ వల్ల హాస్టల్స్ కానీ, హోటల్స్ కానీ క్లోజ్ చేయడం కానీ, క్లోజ్ అయిపోవడం కానీ జరుగుతుంది కదా! మరి ఇలాంటి పానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతే మరి ఇంట్లోనే అందరూ ఉండిపోవాల్సి వస్తుంది అంటారా? ఎలా అంటే లాస్ట్ కరోనా చూసినట్టుంది అని కొంతమంది అంటున్నారు. మీకు అలా అనిపించిందా? దానికన్నా ఇది ఇంకా తేడా ఉందండి. అప్పుడు కూడా గ్యాస్ దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు అసలు గ్యాస్ దొరికేది కష్టం అవుతుంది. ఇలాగే ఉంటే మేము కూడా బిజినెస్ ఎట్లా చేయాలి, చిన్న చిన్న దీనికంటే చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీరు పానిక్ అవ్వవసరం లేదు, మన దగ్గర ఎల్‌పీజీ అవైలబుల్ ఉంది అని అంటారు. మరి ఇక్కడ స్టేట్ లోని చాలా పానిక్ అయిపోతున్నారు కదా! ఈ స్టేట్ కూడా అన్ని స్టేట్లు ఇప్పుడు అదే ప్రాబ్లం ఉందండి. కర్ణాటక, తమిళనాడు, కేరళ అన్ని స్టేట్లో అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అందరం నుంచి అంటే ఇంకొంతమంది ఏమంటున్నారంటే నార్మల్ ప్రైజెస్ కి చూసుకుంటే షార్టేజ్ ఉంది అంటున్నారు. మరి ఓవర్ ప్రైజెస్ 5,000 అట్లా ఇస్తే దొరుకుతున్నాయి అంటున్నారు. మరి ఓవర్ ప్రైజెస్ కి ఎలా అవైలబుల్ ఉంది అంటారు? ఓవర్ ప్రైస్ పైసలు పెట్టి తీసుకున్నా కూడా మళ్ళీ వచ్చి మేము చేయాలంటే కష్టం కదా. అంటే మీరు పెట్టే ప్రైస్ కి మీకు రిటర్న్స్ అలానే వస్తాయి అంటారా బిజినెస్ లో? లేదు మేడం, లాస్ అవుతుంది మనకి. మేము కూడా బిజినెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, దాన్ని బట్టి మేము బిజినెస్ చేస్తున్నాం. దీని మీద ఎక్కువ బిజినెస్ కి లాస్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంత పెద్ద రెస్టారెంట్ అయితే నడుపుతున్నారు కదా! సో, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రచారం సాగుతుంది ఎల్‌పీజీ షార్టేజ్ గురించి. మరి ఇరాన్ అమెరికా యుద్ధం భారతీయులకు జోబులకు చిల్లు పెట్టినట్టేనంటారా? లేదు, దాంది ఏమో తెలియదు కానీ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమో మాకు తెలిసిన వాళ్ళ అతను ఉన్నాడు. అక్కడ గ్యాస్ ప్రాబ్లం ఉందని అక్కడ గ్యాస్ కొరత ఏం లేదంటారు. అక్కడ రెస్టారెంట్ లో మాకు తెలిసిన వాళ్ళు అడుగుతాయి. మరి మన తెలంగాణలోనే ఇట్లా జరుగుతుంది. మరి దీనికి గవర్నమెంట్ కూడా ఏం సపోర్ట్ చేస్తారు. కనీసం ఒక సీఎం అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఎవరైనా నాయకులైనా గ్యాస్ ఇన్ని రోజులు రాదు, మీరు ఇన్ని రోజుల దాకా మీరు అడ్జస్ట్ చేసుకున్నారు ఎవరు చెప్తున్నారు. గ్యాస్ ఏజెన్సీకి ఇందాక కూడా ఫోన్ చేస్తున్నా ఆయన లిఫ్ట్ చేస్తలేడు. సరైన రెస్పాన్సిబుల్ అనేది ఎవరు చెప్పట్లేదు క్లారిటీగా. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది కదా, మీరు గ్యాస్ గురించి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఆల్రెడీ ఎల్‌పీజీ ఉంది అని చెప్పి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తున్నారు ఇంకొంతమంది అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మాకు తెలిసిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది వాళ్ళ రెస్టారెంట్, అక్కడేమో గ్యాస్ కొడతలేదు, బాగానే మాకు వస్తున్నది, అలాంటి ఇబ్బంది లేదు. మరి మన తెలంగాణలో ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు కూడా కనీసం నేను ఎక్కడ పోయి గ్యాస్ కోసం బయట అడుగుతున్నా, ఎక్కడ కూడా గ్యాస్ లేదు అంటారు. ఓన్లీ తెలంగాణలో జరుగుతుందా, మళ్ళీ ఇంకెక్కడ రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో కూడా ఏమైనా జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్యాస్ సదుపాయాన్ని ఆపేశాము అని చెప్పేసి ఇంకొక ప్రచారం కూడా సాగుతుంది కదా! మరి ఈ ప్రచారాలకే సొంతం అవుతుందా, లేకపోతే నిజంగానే ఈ భయాందోళనకు గురవుతున్నారా జనాలు? ఏం లేదు, నేను అడిగాను, మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు అని అంటారు. మరి ఇక్కడనే ప్రాబ్లం ఉంది. మరి ఇక్కడ ప్రాబ్లం సొల్యూషన్ ఎవరు చెప్తారు? ఇప్పుడు మీరు మీడియా వస్తారు, మీరు అడుగుతారు ఏం జరుగుతుందని. మేము కూడా ఇట్లా మీలాగానే ఏం చేయాలో అర్థం కాక మేము ఇట్లా ఆలోచిస్తున్నాం.
రెస్టారెంట్ క్లోజ్ చేద్దామన్నా కానీ క్లోజ్ చేసే పరిస్థితి ఉంటుంది. స్టాఫ్ ఉంటారు, వాళ్ళందరికి ఇబ్బంది అవుతుంటది. ఎట్లా అట్లా బ్లాక్ లోనే ట్రై చేద్దామన్నా 3000 అంటారు, 4000 అంటారు, 5000 అంటారు. చాలా ఎంతో అంత తీసుకుందామన్నా కానీ అలా దొరుకుతలేదు. దీని వల్ల వ్యాపారాల పైన చాలా దెబ్బ పడుతుంది. అదే విధంగా మళ్ళీ అన్ని కాస్ట్లు పెంచుకుంటూ పోతే ఫుడ్ కాస్ట్ కూడా పెంచాల్సి వస్తుంది కదా, మరి బిజినెస్ జరుగుతుంది అంటారా? అది కన్ఫర్మ్ తెలుస్తలేదు. అది పెంచడం ఏంది, పెంచేస్తాం. మనం కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా, మా దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. మేమేంది పెంచేస్తాం, 10, 20 అంటాం. కొనేవాళ్ళు కూడా రావాలి కదా, అట్లా ఎవరు కొనరు కదా. తక్షణమే దీనికి సదుపాయాలు ఏమన్నా కల్పిస్తే బాగుంటుంది గవర్నమెంట్. లేవు ఇలానే జరిగితే మాత్రం మేము కూడా రెస్టారెంట్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదే కొనసాగితే ఎలా ఉంటుంది మరి ప్రపంచంలో? లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. మొత్తం అందరు రోడ్ల పైన వచ్చేస్తారు, గవర్నమెంట్ మీద తిరగబడతారు జనాలందరూ. అందరూ మరో శ్రీలంక కాబోతుంటది ఇలానే జరుగుతుంటే. అమెరికా ఇరాన్ యుద్ధాల వల్ల భారతీయుడు జోబుకి చిల్లు పడుతుంది అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఎల్పిజి షార్టేజ్ గురించి కమర్షియల్స్ ఆపేస్తున్నారు అంటున్నారు. మరి మీరు ఇంత పెద్ద రెస్టారెంట్ నడిపిస్తున్నారు, ఏ విధంగా వెళ్తుందంటారు? ఆల్రెడీ మేము కమర్షియల్ సినిమాస్ కోసం ఆర్డర్ పెట్టామండి. వాళ్ళు ఈ రోజు రేపు అంటున్నారు, కానీ మా దగ్గర ఉండేవి కూడా అయిపోయినాయి. ఐ థింక్ ఈ రోజు టీవీలో వచ్చింది, మన రాష్ట్ర మంత్రి గారు మాట్లాడుతున్నారు దాని గురించి. డిసిషన్ రావచ్చు. ఆర్డర్ పెట్టాం, వాళ్ళు ఈవినింగ్ అంటున్నారు. ఈవినింగ్ మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సో దీని గురించి గవర్నమెంట్ ఏమన్నా మంచి యాక్షన్ తీసుకుంటే కన్నా మా రెస్టారెంట్లు కూడా, ఇప్పుడు మాకు కూడా గ్యాస్ ఈ రోజు రేపటి 2 days వరకు ఉంటుంది. ఇంకా తర్వాత మేము కూడా ఆల్టర్నేట్ సొల్యూషన్కి వెళ్ళాలనుకుంటున్నాం. అంటే కట్టెల పొయ్యి కానీ లేకపోతే ఎలక్ట్రిక్ సిస్టమ్ కానీ అలా వెళ్ళాలని. అండ్ ఇంకా చాలా వరకు చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఉంది, మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సూచనలు ఇస్తుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని గ్యాస్ ఆందోళన అనేది భయోందోళనకి గురి చేసే సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి ఓన్లీ పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ఇది అవుతుందంటారా, లేదు అంటే నిజంగానే లేదంటారా? అది నిజంగా ఉందో లేదో వాళ్ళకి తెలియాలి, డీలర్స్ కి. మనం అడిగినప్పుడు మాత్రం లేవు అని వాళ్ళు చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలా చెప్తున్నారు, కానీ ఇక్కడ వాస్తవంలో కానీ మనం చూసినట్లు మాత్రం లేదండి. అది యుద్ధం ప్రకటించిన వెంటనే షార్టేజ్ వచ్చేసింది అని కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రకటించిన వెంటనే అంటే కాదండి. ఇప్పుడు జస్ట్ ఐ థింక్ ఒక 3-4 days నుంచి కావాలని క్రియేట్ చేశారు. ఇది మాకు వచ్చి మార్నింగ్ వచ్చి అడిగిపోయారు, సిలిండర్స్ తీసుకుంటారు, మన దగ్గర ఉన్నాయి స్టాక్, వద్దండి అన్న. జస్ట్ ఈవినింగ్ తర్వాత మార్నింగ్ అడిగితే కానీ స్టాక్ లేవండి, వైర్ హౌస్ లో క్లోజ్ అని చెప్పేసారు. ఇది ఒక రకమైన మాఫియా కూడా. ఇది అంటే ఈ కాస్ట్లు కూడా పెంచడం వల్ల బిజినెస్ లో ఇప్పుడు మీలాంటి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి కాస్ట్ పెంచాల్సి వస్తుంది. మరి అలానే కస్టమర్స్ కూడా వచ్చే అవకాశం ఉందంటారు, కాస్ట్ ఏమైనా పెంచే అవకాశం? కాస్ట్ ఏమే యాజ్ ఆఫ్ నౌ మేము పెంచలేదండి. మెనూనే మేము కొంచెం మినిమైజ్ చేసుకున్నాము. అంటే అలాకట్ సర్వీస్ లో ఎవరైనా వచ్చి లైక్ చికెన్ పకోడీ అవి అడిగితే మళ్ళీ గ్యాస్ స్టవ్ అంటించడం అలా అటుంటాయి కాబట్టి అటువంటివి చేయడం లేదు. మా మెనూని ఏం చేసామంటే కన్నా ప్రీ డిఫైన్డ్ మెనూగా చేసాం. లైక్ బగారా రైస్ ఉంటుంది, దాంట్లో కర్రీస్ కొన్ని ఐటమ్స్, ప్రైజింగ్ మాత్రం అలానే ఉంచామండి. ప్రస్తుతానికి అయితే ఏం పెంచలేదు. ఇప్పుడు గ్యాస్ చాలా షార్టేజ్ ఉంది అని చెప్పేసి వినిపిస్తుంది కదా అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల. సో మరి భారతదేశానికి పెద్ద దెబ్బ తగిలినట్టే అంటారా మరి ఈ యుద్ధం వల్ల? అవునండి, తగినట్టు. మీ దగ్గర గ్యాస్ ఉందా? లేదండి, అంటే బుక్ చేశారా మీరు? లేదు, కమర్షియల్ గ్యాస్. కానీ ఇప్పుడు కమర్షియల్ గ్యాసెస్ ని ఆపేస్తున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది కదా, మరి మీ వ్యాపారం మీద ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉందంట? ఉందండి, బాగా దెబ్బ పడుతుంది. బ్లాక్ లో కొనలేము, నడపలేము. ఒకవేళ కొందామన్నా కాస్ట్ హైయర్ కాస్ట్ ఉంది కదా. ఉందండి, ఎంత ఉంది ఇప్పుడు? దాదాపు 3000 నుంచి 4000. అంటే మీకు అంత బెనిఫిట్ వచ్చే అవకాశం ఉందంటారు? లేదు, లేదండి. మామూలుగా అయితే 1730 రూపాయలు మనకు గ్యాస్ వస్తుంది. ఇప్పుడు అదే 4500, 4000 ఉంటుంది. మన వల్ల కాదని తీసేసాం. అంటే ఇలా వ్యాపారాల మీద చాలా వరకు దెబ్బ పడుతుంది. చాలా హోటల్స్, హాస్టల్స్ మూసేస్తున్నారు అంటున్నారు కదా, మరి ఎలా ఉంటుంది అన్ని మూసేస్తే? పరిస్థితిని చెప్పలేము, కష్టమే. హాస్టల్ కూడా చాలా వరకు మూతపడుతుంది. అంటే ఇప్పుడు మరో కరోనా సిచ్యువేషన్ ఎదురైంది అని అంటారు. అవునండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటి అంటే గ్యాస్ అయిపోలేదు, గ్యాస్ ఉంది, మీరేం పానిక్ అవ్వద్దు అని అంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో మొత్తం రచ్చగా అవుతుంది కదా గ్యాస్ లేదు అని చెప్పేసి. మరి మీరు దేన్ని నమ్ముతున్నారు? లేదని నమ్ముతున్నాను.